మన ఎదుట ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం మొదటి 10 వచనాలు. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం మొదటి 10 వచనాలను మన ఎదుట ఉంచుకొని ధ్యానం చేద్దాము, ఆలోచన చేద్దాము. మరి ఇందులో ఉన్నటువంటి సంగతులను మనం చూద్దాం ప్రియులారా. ప్రకటన గ్రంథం తిప్పండి. ప్రకటన గ్రంథం అంటే ఏ దాని తర్వాత వస్తుంది? ప్రకటన గ్రంథం తిప్పినారా ప్రియులారా? ఏ గ్రంథం తర్వాత ప్రకటన గ్రంథం వచ్చేది? యూదా పత్రిక తర్వాతనా? సరే, మంచోళ్ళు బాగానే చదివినట్టున్నారా? సరే, లూకాసు వార్త చదువుకొని రండి అని కూడా చెప్పాను. అది చదవకపోతే మాత్రం మరి మీరు చూసి కూడా జవాబులు రాయలేరు. నేను చెప్పిన చూసి జవాబులు రాయమని చెప్పిన. కాబట్టి చదవలేదనుకో మీరు చూసి కూడా జవాబులు రాయలేరు. సరే, చూద్దాంలే నీ సంగతి, నీ ప్రశ్నలు ఎట్టుంటాయో మా జవాబులు ఎట్టుంటాయో అనుకుంటున్నారా? చూసాం, ఆ సంగతి కూడా చూద్దాం. చదువుదాం. మొదటి 10 వచనాలను మనం ఇప్పుడు అందరం చదువుదాం. ఈ చివరి సెషన్ ఇది. చదువుదాము. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం మొదటి 10 వచనాలు అందరూ మీ బైబిల్ గ్రంథాలు చూస్తూ చదువుదాం, సరేనా? మరియు పెద్ద సంఖ్యలను చేత పట్టుకొని అగాధం యొక్క తాళపు చెవి గల యొక్క దేవదూత పరలోకము నుండి దిగివచ్చుట చూచి తిని, అతడు ఆది సర్పమును అనగా అపవాదియు సాతానును అను ఘట సర్పమును పట్టుకొని 1000 సంవత్సరములు వారిని బంధించి అగాధములో పడవేసి ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు ఇకను జనములను మోసపరచకుండునట్లు ఆ అగాధమును మూసి దానికి ముద్ర వేసెను. అటు పిమ్మట వాడు కొంచెము కాలము విడిచిపెట్టబడవలెను. అంతటా సింహాసనములను చూచి తిని వాటి మీద ఆసీనులై ఉండు వారికి విమర్శ చేయుటకు అధికారం ఇవ్వబడెను. మరియు క్రూర మృగమునకైనను దాని ప్రతిమకైనను నమస్కారం చేయక తమ నొసళ్ళ యందు గాని చేతుల యందు గాని దాని ముద్ర వేయించుకొనని వారిని యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును దేవుని వాక్యము నిమిత్తమును శిరచ్ఛేదనము చేయబడిన వారి ఆత్మలను చూస్తేని వారు బ్రతికిన వారై 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యము చేసిరి. ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు కడమ మృతులు బ్రతకలేదు. ఇది మొదటి పునరుత్థానం. ఈ మొదటి పునరుత్థానములో పాలుగలవారు ధన్యులను పరిశుద్ధులనై ఉందరు. ఇట్టి వారి మీద రెండవ మరణమునకు అధికారం లేదు. వీరు దేవునికిని క్రీస్తుకును యాజకులై క్రీస్తు కూడా 1000 సంవత్సరములు రాజ్యము చేయుదురు. 7వ వచనం నుండి 10వ వచనం వరకు. 1000 సంవత్సరములు గడిచిన తర్వాత సాతాను తానున్న చెరలో నుండి విడిపింపబడును. భూమి నలుదిశల యందుండు జనులను లెక్కకు సముద్రపు ఇసుక వలె ఉన్న గోగు మాగోగు అను వారిని మోసపరచి వారిని యుద్ధమునకు పోగు చేయుటకై వాడు బయలుదేరును. వారు భూమి అందంతటా వ్యాపించి పరిశుద్ధుల శిబిరమును ప్రియమైన పట్టణమును ముట్టడి వేయగా పరలోకము నుండి అగ్ని దిగి వచ్చి వారిని దహించెను. వారిని మోసపరిచిన అపవాది అగ్ని గంధకములు గల గుండములో పడవేయబడెను. అచ్చట ఆ మృగమును అబద్ధ ప్రవక్తయు ఉన్నారు. వారు యుగ యుగములు రాత్రింబగళ్ళు బాధింపబడుదురు. ప్రార్థన చేసుకుందాం. దయాళుడు అయినటువంటి తండ్రి, స్తోత్రములు. నీ నామమును బట్టి మీరు ఇచ్చినటువంటి వాక్య భాగాన్ని చదువుకొని ఉన్నాం ప్రభువా. సహస్రాబ్దిని గురించి నైనా మరి మేము క్లియర్గా ధ్యానం చేయలేము, కానీ ఇచ్చిన తలంపులను మేము ఒకరినొకరం పంచుకుంటూ ధ్యానం చేసుకునటానికి భాగ్యం దయచేయండి. మాటలను దీవించి మాకు ఇయ్యాల్సిందిగా మా ప్రభువును రక్షకుడైన క్రీస్తు యేసు అను శ్రేష్టమైన నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ఒక వచనం చదివి ఇక్కడికి వస్తాము ప్రియులారా. సామెతల గ్రంథం 17వ అధ్యాయం 17వ వచనం ఎవరైనా ఒకరు చదువుతారా? సామెతల గ్రంథం
17వ అధ్యాయం 17వ వచనం. సామెతల గ్రంథం 17వ అధ్యాయం, ఒక్క నిమిషం, 17వ అధ్యాయం 17వ వచనం చదవండి. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, దుర్దశలో అట్టివాడు రైట్, దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా ఉండును. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును. ఒక దుర్దశ వచ్చినప్పుడు అట్టివాడు విడువక ఏం చేస్తాడు? ప్రేమించును. ఈ లోకంలో చాలామంది స్నేహితులు ఉండవచ్చు. అయితే ఒక వచనం చదువుదామా? యోహాను సువార్త. ఈ 2 రెఫరెన్స్లు ఇట్లా మతికి పెట్టుకోండి. ఇప్పుడు చదివిన రెఫరెన్స్ ఏంది? సామెతలు 17వ అధ్యాయం 17వ వచనం. అట్లనే యోహాను సువార్త 15వ అధ్యాయం 15వ వచనం తీసుకొని వెళ్ళండి. 15వ వచనం మన వెంట తీసుకువెళ్దాం. ఎరుగడు చదువు నేను. ఈక మిమ్ము, యేసుప్రభువారు అంటున్నారు, ఈక మిమ్మును దాసులని పిలువక, అది సంగతి. ఈక మిమ్మును దాసులని పిలువక నేనేమని పిలుస్తున్నాను? ఏమని పిలుస్తున్నాను? ఎవరిని? తనను నమ్మిన వారిని. ఎవరిని? తన పిల్లలైనటువంటి వారిని. ఎవరిని? తన రక్తము చేత కడగబడినటువంటి వారిని. ఎవరిని? తన సంఘమును. ఎవరిని? ఆయన ఆరాధనలో పాలుపంపులు పొందేటువంటి వారిని. ఎవరిని? ఆయనతో సహవాసం కలిగినటువంటి వారిని. ఎవరిని? తన భార్యను, సంఘమును ఆయన పిలుస్తూ ఉన్నాడు. ఆయన తన వారిని ఇలా పిలిచాడు. మిమ్మును దాసులు అని పిలువక ఏమని పిలుస్తాను? ఏమని పిలుస్తాను? ఎంత మంచి మాట, ఎంత మంచి మాట. సృష్టికర్త అయినటువంటి దేవుడు మనలను ఏమని పిలుస్తాడు? ఏమని పిలుస్తాడు? ఈ విషయాన్ని బాగా జ్ఞాపకం పెట్టుకుందాం. సరేనా? మరొక మారు తల వంచుదామా? డిస్టర్బెన్స్ లేకుండా ఉన్నట్లు ప్రార్థన చేసుకుందాం. దయగలిగినటువంటి తండ్రి, స్తోత్రాలు. ఈ వాక్య భాగాన్ని దీవించి మాకు ఇవ్వండి. మీరు మహిమ పొందండి. మీ రాజ్య పరిపాలన విషయం చాలినంత సహాయం దయచేయండి. ఉన్నది ఉన్నట్టుగా అంశాంతము ధ్యానం చేయలేదు కానీ ప్రభువా, మీరు మాకు ఇచ్చిన తలంపులను చూస్తూ ఉండగా స్వామి సహాయం దయచేయండి. నా ఆలోచనలు, మనస్సు అటు ఇటు కాకుండా ఉన్నట్లు స్వామి నాకు సహాయం దయచేయమని నా దయగలిగినటువంటి ప్రభువా, మీ చేతులకు నా తలంపులను, ఆలోచనలు మీ చేతులలో ఉంచుతుండగా దయపాలించమని అడుగుతూ క్రీస్తు ప్రభునామమును బట్టి వేడుకుంటున్నాను తండ్రి. ప్రియులారా, ఇప్పుడు చదివినటువంటి వచనాలలో రండి 20వ అధ్యాయానికి. 20వ అధ్యాయంలో 1000 ఏండ్ల పరిపాలన అనే సంగతిని మనం చూస్తూ ఉన్నాము. ఈ 1000 ఏండ్ల పరిపాలన చాలా జాగ్రత్తగా వినండి. నేను ఊరికట్లా కొన్ని మాటలు చెప్పి దాటి వెళ్తాను, అవి మనకు ముఖ్యం కాదు. 1000 ఏండ్ల పరిపాలన లేదు అని చెప్పేటువంటి వారు ఉన్నారు. ఏం లేదు? 1000 ఏండ్ల పరిపాలన అనేది లేదు అని చెప్పేవారు ఉన్నారు. 1000 అనేటువంటిది సూచన మాత్రమే, ఒక సుదీర్ఘమైనటువంటి కాలానికి సంబంధించినది అని అంటూ ఉన్నారు. ఈ 1000 ఏండ్ల పరిపాలనలో సాతాను బంధించబడడం అనేటువంటిది లేదు. కాబట్టి ఇప్పటికే సాతానుడు బంధించబడి ఉన్నాడు అని చెప్పేటువంటి వారు ఉన్నారు. యేసు ప్రభువారు స్వయంగా రాజ్యం అనేటువంటిది ఇక్కడ అక్కడ అని చెప్ప వీలు కాదు అని ప్రభువారు చెప్పారు. ఆ కారణము చేత ప్రత్యేకంగా 1000 ఏండ్ల పరిపాలన అనేటువంటిది లేదు అని చెప్పేటువంటి వారు
ఉన్నారు. ఉండనిగాక పక్కన పెడదాం. అలాంటివి ఏటైనా మీ ముందుకు వచ్చినప్పుడు ఇప్పుడు మనం నేర్చుకునబోయేటువంటి గత పరిచయ క్లాసు నిన్న మొదటి భాగం, ఇది చివరి భాగంగా మనం చూస్తాము. దీని మీద సుదీర్ఘమైనటువంటి సంగతులను మనం నేర్చుకోనై ఉన్నాం. సరే, ఇక్కడ 1000 అనేటువంటి పదం 6 మార్లు ఉంటుంది. చాలా జాగ్రత్త వినండి. ఇక్కడ మాత్రమే 1000 అని ఉంది, ఇంకెక్కడ లేదు. కాబట్టి 1000 ఏండ్ల పరిపాలన అనేటువంటిది ఇంకొక రెఫరెన్స్ లేదు. కాబట్టి ఇది ఆధారము లేని బోధ. అది 1000 ఏండ్ల పరిపాలన అనేటువంటిది ఆధారము లేని బోధ. అందుకొరకే ఇది ఆత్మీయమైనటువంటిదే తప్ప లిటరల్గా అక్షరార్థముగా పరిపాలించేటువంటి పరిపాలన కాదు. అది ఊరికట్లా చూచాయగా చెప్పబడింది. 1000 అంటే 1000 కానే కాదు, సుదీర్ఘమైనటువంటి ఒక కాలానికి అలా చెప్పబడింది. ఇది ఒక బోధ ఉంది. ఈ బోధ బోధించేటువంటి వారు ఏమైనా చేయగలరు. నా మాటలు వారి వరకు కూడా వెళ్తాయి. వెళ్ళనిగాక దేవుని బిడ్డలుగా వాక్యాన్ని ఉన్నట్టుగా మనం చూడనై ఉన్నాం. మొదటి 3 వచనాలు ఈ బోర్డు మీరు చాలా జాగ్రత్తగా గమనిస్తే చాలు. లేదా ఇది ఫోటో ఖచ్చితంగా ఇది తీసి షిలోహులో షేర్ చేయి, షిలో గ్రూపులో షేర్ చేయి. చాలామంది డౌట్లన్నీ తీరుతాయి. మొదటి 3 వచనాలలో అపవాది బంధించబడడం, నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్ అన్నట్లుగా మీ పెన్ను రెడీగా పట్టుకోండి. మీ పెన్ను ఉందా? పెన్ను ఉందా? పెన్ను లేకపోతే నేనైతే ఇయ్యనులేండి. పెన్ను రెడీగా పెట్టుకోండి. ఇలా ఉంటుంది చూడండి. బంధించి ఎక్కడుంది? ఎన్నో వచనం ఉంది? 2వ వచనంలో ఉంది. 1000 సంవత్సరములు వానిని ఏముంది? బంధించి అనేదానికి ఆత్మీయమైన బోధ ఏమైనా చెప్తారా? ఆత్మీయమైన బోధ ఏదైనా ఉందా? బంధించి అనంటే ఏందనంటే అనేమన్నా చెప్తారా? దానికి ఏం లేదు కదా. రైట్. ఆ తర్వాత 3వ వచనంలో 1000 సంవత్సరములు గడుచు వరకు బంధించి, 2వ వచనం ఎండింగ్లో పడవేసి, 1000 సంవత్సరములు గడచు వరకు ఇక జనములను ఏం చేయకుండానట్లు, మోసపరచకుండునట్లు అగాధమును మూసివేశాను. నాకెళ్ళి చూడండి. మోసపరచకుండునట్లు. ఎవరు మోసం చేసేటువంటి వాడు? మార్క్స్ వార్త 13వ అధ్యాయం 3వ వచనం చదువుతారా? 3వ వచనం కానీ 3వ వచనమే. మార్క్స్ వార్త 13వ అధ్యాయం. వారపు కూడికలలో మార్క్స్ వార్తను ధ్యానం చేస్తున్నాము. దయచేసి రండి. చాలా చక్కగా మనం చూడడానికి వీలుంది. మార్క్స్ వార్త 13వ అధ్యాయం 5వ వచనం. 5వ వచనం. మోసపరిచేది ఎవరు? అపవాది. మోసపరచడానికి కారకుడెవడు? అపవాది. మోసపోయేటట్లుగా చేసేదెవరు? అపవాది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఈ మాటలను మన మనసులో ఉంచుకుందాం. అట్లంటే మొదటి 3 వచనాల దగ్గరికి రండి. ఇప్పుడు చదువుదాం. నాకెళ్ళి చూస్తుండండి, బోర్డుకి వెళ్ళి చూస్తుండండి. ఇప్పుడు చదువుదాం. అపవాది ఇప్పుడు బంధించబడి ఉంటే, అపవాది ఇప్పటికే బంధించబడి ఉంటే, కొందరి బోధ ప్రకారం అపవాది ఇప్పటికీ గనక బంధించబడి ఉంటే విశ్వాసులు మోసపోకూడదు, లోకస్తులు మోసపోకూడదు, విశ్వాసి ఇతరులను మోసం చేయకూడదు, లోకస్తులు ఒకరినొకడు మోసము చేసుకొనకూడదు. లోకంలో మోసం జరుగుతుందా లేదంటారా?
మరి అపవాది బంధించబడినాడా, బంధించబడలేదంటామా? నేను ఒకసారి చెప్పిన, నజరేయుడైన యేసు నామమున పాతాళంలో గూటం కట్టి అపవాదిని బంధించొచ్చినాను అనేటువంటి, నేను చాలాసార్లు చెప్పిన ఈ మాట మీకు. లెటర్ రాసిన వారికి అదే లాస్ట్ నాకు వాళ్ళ మ్యాగజైన్ రావడం. కాబట్టి మోసపోద్దు. వాళ్ళు చేసే ప్రార్థనలకు, వీళ్ళు చేసే ప్రార్థనలకు. ఆడ బాగా అవుతుంది, ఈడ బాగా అవుతుంది, గుత్తిస్కే బాగా చేస్తుంది, బన్నూరు మరియమ్మ బాగా చేస్తుంది. ఆ ఎక్కకు పసిరికలకు మంది ఇవ్వడం తెలుసు, కానీ మంత్రాలకు ఇవన్నీ కూడా కొందరికి ఏం ఆలోచన ఉంటుందో చెప్పడానికి వీలుగా. కాబట్టి అపవాది అందరినీ మోసం చేయడానికి వీలుంది. దేవాలయం చూడు ప్రభువా, ఆలయం చూడు, నీ రాకడకు యుగ సమాప్తికి సూచనలేంది అని అడిగితే యేసుప్రభు వారు ఏం చెప్పాలా? సూచనలు చెప్పాలా. కానీ ఏం చెప్పినాడు? ముందర మిమ్మల్ని ఎవడు మోసపరచకుండా చూసుకొనండి. ప్రవచితం అయితే మనం ధ్యానం చేయనన్నాం ఆ సంగతిని. కాబట్టి అపవాది ప్రస్తుతం బంధించబడలేదు అన్న సంగతి, బంధించబడినాడు అనేటువంటి వారు చాలా జాగ్రత్తగా ఆలోచన చేయండి. అన్నిటికీ దుర్బోధ, ఆత్మీయమైన బోధ, ఇది సుదీర్ఘమైన బోధ, కథలు చెప్పి ప్రజలను మోసం చేయకండి దయచేసి. ప్రియులరా, ప్రజలను మోసం చేయకండి. రైట్, ఇప్పుడు చదువుదాం. మిమ్మల్ని అంత తొందరగా విడిచిపెట్టాను. యోహాను మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం తీయండి. ఏమని ఉంటుంది? మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం ఏముంది? నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. ఒక్క నిమిషం. మీ విరోధి అని అంటే ఎవరి విరోధి? విశ్వాసుల విరోధి. ఎవరిని మింగుదనా అని గర్జించు సింహం వలె ఏం చేస్తున్నాడంట? వెతుకుతూ తిరుగుతున్నాడు. యాడా? పాతాళంలోనా? సరే, పాతాళంలో తిరుగుతున్నాడు అనుకుందాం. బంధింపబడినాడు కదా, కొందరు చెప్పినట్లుగా పాతాళంలో తిరుగుతున్నాడు అనుకుందాం. అంటే మనం యాడున్నాం ఇప్పుడు? పాతాళంలో ఉన్నామా? ఉండాల కొంచెం ఆత్మీయమైన బోధ అని చెప్పేటువంటి వారికి. ఎక్కడ తిరుగుతున్నాడు వాడు? విశ్వాసులకు రాశారు పేతురు గారు. పరిశుద్ధాత్మదేవుడు విశ్వాసులకు రాయించి పెట్టాడు. విశ్వాసులకు గలతియా, కపదొకియా, ఆసియా, బితూనియా, పొంతు అనేటువంటి ప్రాంతముల వారికి పేతురు గారు పరిశుద్ధాత్మదేవుని ప్రేరేపణ చేత రాసి పెట్టాడు. వాడు, అయ్యా విశ్వాసులారా, మ్యాప్లలో కనపడుతుందండి ఆసియా. మీరు చూస్తారా పౌలు గారి ప్రయాణాలు? లాస్ట్ మ్యాప్ చూడండి ఏమంటుందో. లాస్ట్ మ్యాప్ చూడండి. ఆసియా, అపోస్తలుడైన పౌలు ప్రయాణాలు అనే దగ్గర 5 ప్రాంతాలు ఉన్నాయి చూడండి. బితూనియా, పొంతు, ఆసియా, గలతియా, కపదొకియా అనేటువంటి ప్రాంతములలో చెదిరినటువంటి భక్తులకు అని మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయం మొదటి 3 వచనాలలో ఈ 5 ప్రాంతాలను గురించి పేతురు గారు చెప్పారు. కాబట్టి ఈ 5 ప్రాంతాలలో ఉన్నటువంటి విశ్వాసులను పరిశుద్ధాత్మదేవుడు హెచ్చరిస్తూ భూమి మీద ఉన్నటువంటి వారికే రాయడం జరిగింది. మీ విరోధి అయిన అపవాది ఎవరిని మింగుదునా అని తిరిగాడుతున్నాడయ్యా. దీనికేమి ఆత్మీయమైన బోధ చెప్తారు? అపవాది బంధించబడింటే దయచేసి ఆత్మీయమైన బోధలు చేయకండి, ఉన్నది ఉన్నట్టుగా చెప్పండి, అదే చాలు. నజరేయుడైన యేసు నామమున బంధిస్తున్నాను. నువ్వు బంధించే పని అయితే యేసు ప్రభు ఎందుకు? యేసు ప్రభు బంధించలేదనుకో అపోస్తలులు ఆ పని చేతరు. అపోస్తలులు చేయకపోయినా ఒకవేళ దయదలిసి విడిచిపెట్టినాడు అనుకోండి అపవాదిని, మార్టిన్ లూథర్ మాత్రం విడిచిపెట్టేవాడు కాదు. అందుకొరకు రోమ్ నగరంలో ఎన్ని ఎర్రటి ఇటుకలు ఉన్నాయో అవేమంటారు పైన కప్పే వాటిని పెంకులు. ఎన్ని పెంకులు ఉన్నాయో అన్ని దురాత్మలు నా ఎదురుగా వచ్చినా నేను భయపడను అని అన్నాడు. కాబట్టి బంధించేది ఏదైనా ఉంటే మార్టిన్ లూథర్ గారు బంధించు. ఈయన నజరేయుడైన యేసు నామమున నేను బంధిస్తున్నాను అని అంటే ఇంకా కాని పని.
బోధలకు తిక్క తిక్క వాటికల్లా విశ్వాసులు చెవు ఇయ్యకండి. కాబట్టి చూసినారా, మ్యాప్ చూసినారా, ఆసియా ఇంతలా ఇంతలా ఉండే చూడండి అక్షరాలు. ఈ మ్యాప్లో ఇక్కడ కనపడతాయి ఆసియా, బితూనియా, పొంతు, కపదోకియా అని. వాళ్లకు సజీవులుగా ఉన్నటువంటి వారికి ఆ సంగతిని వ్రాయడం జరిగింది. సరేనా? కాబట్టి ఎవరిని మింగుదనా అని అపవాది ఏం చేస్తున్నాడంట? తిరుగుతున్నాడు. ఎక్కడ తిరుగుతున్నాడు? పాతాళంలో కాదు. పాతాళంలో అసలు బంధింపబడనే లేదంటారేమో, లేకపోతే ఇప్పటికే బంధించబడినాడు అంటారేమో. ఇప్పటికే బంధించబడితే ఎక్కడ తిరుగుతున్నట్టు వాడు? పాతాళంలో తిరుగుతున్నట్టు. పాతాళంలో ఎవరిని మింగుదునా అని విశ్వాసుల కొరకు తిరుగుతుంటాడు. అంటే ఇప్పుడున్న విశ్వాసులు ఈ బోధ చెప్పే నీవు పాతాళంలో ఉండవేమో కానీ నేను మాత్రం లేను. ఈ బోధ చేసేటువంటి వారు పాతాళంలో ఉన్నారేమో కానీ నేను మాత్రం లేను. నీ బోధ నేను అంగీకరించాలి అనడానికి రుజువు ఏమీ లేదు. నీకు అది మర్మమైతే నాకు అది మర్మమేమీ కాదు. కాబట్టి దేవుని పిల్లలుగా మనం ఈ నిశ్చయతలో ఉండవలసిన వారమై ఉన్నాం. చదువుదాం. కాబట్టి అపవాది బంధించబడలేదు అనడానికి ఇది ఒకటి చాలు. రైట్? ఈ వచనం చదివి ముందుకు సాగుదాం రెండో భాగానికి. యోహాను సువార్త 8:44 ఏముంది? మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీరు మీ తండ్రి యొక్క దురాశలను. అపవాది బంధించబడితే ఇక వాని కోరికలు, వాని పాప శాస్త్రాలు ఏవి భూమి మీద ఉండడానికి వీల్లేదు. కానీ ఇప్పటికీ అపవాది యొక్క ఆలోచనలు, కోరికలు, వాని ఇష్టానుసారమైనటువంటి జీవితాన్ని జీవించడానికి ఆనాడే ప్రజలు జీవిస్తున్నటువంటి విధానాన్ని యేసు ప్రభువారు ఖండించారు. ఆయన తిరిగి సమాధి చేయబడి తిరిగి లేచిన తర్వాత బంధించబడిందని అంటే కాని పని. ఏమండి? కాలం రాక మునిపే బాధింపడానికి వచ్చినావా అని దయ్యాలే తమ కాలాన్ని గురించి మాట్లాడుతుంటే యేసు ప్రభువారు ఇక బంధించేసినాడు అని చెప్పడం సమంజసం కాదు. కాబట్టి మీరు మీ తండ్రి యగు అపవాది కోరికలుగా భూమి మీద ఉన్నాయి. 10వ అధ్యాయం 10వ వచనం చదువుతారా? నేను 10వ అధ్యాయం 10వ వచనం అక్కడే. అది సంగతి. ఎవడు దొంగ? వాడు మొదటి నుంచి దొంగ. ఎవడు వీడు? మొదటి నుంచి హంతకుడు. కాబట్టి హంతకుడు, దొంగ, దొంగతనమును, నరహంతకుడు హత్య చేయడానికి వచ్చిన నాకెళ్ళి చూడండి. హత్యకు ప్రేరేపించేటువంటి వాడు అపవాది. హత్యకు, ఆత్మహత్యకు, ఒకరిని చంపడానికి, తనను తాను చంపుకొనడానికి ప్రేరేపించేవాడు అపవాది. ఆత్మహత్య చేసుకుంటే లేరా? ఏమరకనా? ఆత్మహత్య చేసుకుంటే లేరా? రైతులు ఎంతమంది చచ్చిపోతలేరు? ప్రజలు ఎంతమంది చచ్చిపోతలేరు? అంటే అపవాది ప్రేరేపణకు లోబడి, అంటే అపవాది బంధింపబడినాడంటారా? దొంగతనం జరుగుతలేదు, తప్పుడు పనులు జరుగుతలేవు, అపవాది బంధించబడలేదు అన్న సంగతిని జ్ఞాపకం చేసుకునండి. దీనికంటూ ఒక సమయం ఉంది. ఆ సమయాన అపవాది బంధింపబడతాడు. ఇది సంగతి. మొదటి ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం మొదటి 3 వచనాలు. సరేనా? అపవాది 1000 ఏండ్ల పరిపాలనకు ముందు బంధించబడతాడు. ఒక మంచి దీవెనకర ప్రారంభం, ఒక దుర్మార్గమైనటువంటి ముగింపు, దేవుని తీర్పుతో కూడినటువంటి ముగింపు ప్రతి యుగములో ఉంటుంది అనేటువంటిది మనం నేర్చుకుంటూ ఉన్నాం. 1000 ఏండ్ల పరిపాలనకు ముందు హార్మగెద్దోని యుద్ధము, ప్రస్తుతం 3వ ప్రపంచం ఇదే దారి తీస్తుంది.
నిన్న మాతో ఎవరో ఒక ఆయన చెప్తూ మరి నేను కృపాకర్ ఎవరో మాట్లాడుకుంటున్నాం, ఒకవేళ ప్రభు మరి మన కాలంలోనే రావచ్చేమో, మనం చూడవచ్చేమో ప్రస్తుతపు జరుగుతున్నటువంటి పరిస్థితులను బట్టి అని అన్నారని మాట్లాడుకున్నాం. మరి జాగ్రత్త, విడువబడుట ఘోరం అన్న సంగతిని జ్ఞాపకం పెట్టుకుందాం. సరేనా? సాతాను బంధింపబడుట. రైట్, ముందుకు పోదాం. రక్షకుని పాలన, రక్షకుని పాలన అనగా యేసు ప్రభువారి పాలన, న్యాయ పాలన. న్యాయ పాలన. ఈ న్యాయ పాలన కింద మనం ఒక్కసారిగా యెషయా గ్రంథం 11వ అధ్యాయం 3వ వచనం కానీ 4వ వచనం కానీ చదువుదామా? 11వ అధ్యాయమే కదా నేను. అక్కడ చిగురు అనేటువంటి మాట ఉంది కదా, చిగురు 10వ వచనంలో కూడా చిగురు అనేటువంటి మాట ఉంది. మనం చూసినటువంటి వచనాలు ఇంతకు మునిపే జ్ఞాపకం చేసుకున్నాం. పశువు ఎట్లుంటుందని. లాస్ట్లో ఈ మాటలను మనం చూస్తాం ప్రియులారా. ఎన్నో వచనం నువ్వు చదివినటువంటిది నేను? 3వ వచనం. అయితే అంత 3-4 వచనాలు కలిసి ఉన్నాయి. ఆ 3వ వచనంలో కంటి చూపును బట్టి అతడు తీర్పు తీర్చడు, నీతిని బట్టి బీదలకు తీర్పు తీర్చును. అక్కడ ఉన్న మాట ఏంటంటే, భూనివాసులలో దీనులైన వారికి యథార్థముగా విమర్శ, భూనివాసులకు అందరికీ, ఎస్సీలకు కాదు, తక్కువ కులస్తులకు కాదు. సరేనా? జాగ్రత్త పడవలసినటువంటి మాట అయింది. ఇప్పుడు ఇది యేసు ప్రభువారు చెప్పిన మాట. అదేంటి? మత్తయి సువార్త 19వ అధ్యాయం 27వ వచనం చదువుదామా? చదువుతారా? 19:28 త్వరగా. ఇట్లానేనా? పునర్జన్మ కాలములో మనుష్య కుమారుడు తన మహిమగల సింహాసనం మీద ఆసీనుడై ఉండును, నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనముల మీద ఆసీనులై, అది సంగతి, మీరును నాతో కూడా తీర్పు తీర్చదు. ఇక్కడ మీరు అపోస్తలులు వారి బోధ యందు విశ్వాసముంచినటువంటి మనమును. అర్థమైందా? దేవుని బిడ్డలుగా మరొకసారి నీకున్న ప్రయారిటీ, విశ్వాసికి విశ్వాసురాలికి ఉన్న ఆధిక్యత ప్రభువుతో పాటు కూర్చొనడం, లేదా ప్రభువు నీతో పాటుగా కూర్చొనడం. భూమి మీద పరలోకంలో ఎంత హెచ్చించినాడు అని అంటే, తనతో పాటు కూర్చునేటట్లుగా ప్రభు ఆధిక్యతని ఇస్తే దాన్ని పోగొట్టుకుంటున్నామేమో. అంతరంగంలో నుండి పరీక్షించుకోవాలి ప్రియులారా. రైట్, ముందుకు సాగుదాం. ఇది యేసు ప్రభువారు స్వయంగా ఇచ్చినటువంటి మాట. ఆ ఏలే కాలంలో క్రీస్తు, యెషయా గ్రంథం మళ్ళీ మీ ఎదుట ఉంచుకోనండి, 22వ అధ్యాయం 2-4 వచనాలలో క్రీస్తు పాలనా కాలంలో మానవ రాజ్యము, జంతు రాజ్యము, మొక్కల రాజ్యం. ఇప్పుడు ఏముంది? మానవ రాజ్యంలో జనం మీదకి జనం, ప్రజల మీదకి ప్రజలు, ఒకరిని చంపుకొనడం, ఇంకొకరిని చంపుకొనడం. ఈ దినాలలో సూపర్ సానిక్ B12 బాంబులు ఎన్నుండయో. అబ్బబ్బబ్బబ్బ, బాంబు భూమి మీద పడితే భూమి లోపలికి 200 అడుగుల లోతుకి వెళ్ళి బ్లాస్ట్ అయితే భూకంపం వస్తుందట. ఏమి ఆయుధాలు, ఏమి ఆయుధాలు! మానవ రాజ్యం కల్లోలం, అల్లకల్లోలం. ఇదే ప్రభు రాకకు ముందు జరిగేటువంటివి. తీసినారా? నేను ఏమని చదువుతూ ఉన్నాము? యెషయా గ్రంథం త్వరగా వెళ్దాం. 2వ అధ్యాయం 2-4 వచనాలు మనం చూసినాము. 2వ అధ్యాయంలో అంత్య దినములలో పర్వతముల పైన
యెహోవా మందిర పర్వతము పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఉండును. ప్రవాహం వచ్చినట్టు సమస్త అన్యజనులు దానిలోనికి వత్తురు. ఎంత మంచి మాట, ఎంత మంచి మాట. 5వ వచనంలో యాకోబు వంశస్థులారా రండి మనం ఆయన వెలుగులో నడుచుకుందాం. 4వ వచనంలో ఆయన మధ్యవర్తి అయి అన్యజనులకు న్యాయము తీర్చును, అనేక జనములకు తీర్పు తీర్చును. ఎంత మంచి మాట. ప్రభు పరిపాలనలో మానవ రాజ్యం యొక్క క్షేమం. జంతురాజ్యం 11వ అధ్యాయంలో మనం చూసాం కదా, 6 నుండి 9 వచనాలు. జంతువులు, సింహము, ఎలుగుబంటి లేకపోతే సింహము ఏమంటారు 11వ అధ్యాయంలో ఇలా ఉంటుంది కదండి. 11వ అధ్యాయం 6వ వచనంలో తోడేలు, గొర్రెపిల్ల, చిరుతపులి, మేక, దూడ, కొదమసింహం, బాలుడు వాటిని తోడం, ఆవులు, ఎలుగులు, ఎద్దు మేయినట్లు సింహం గడ్డి మేయడం, పాలు కుడిచి పిల్ల నాగుపావం పుట్ట ఎద్ద ఆడుకొనడం, మిడునాగు పుట్ట మీద పాలు విడిచిన పిల్ల తన చెయ్యి చాపడం, నా పరిశుద్ధ పర్వతం అంతటా ఏ మృగమును హాని చేయదు. హాని లేని జంతురాజ్యం. ఇప్పుడేమైంది తెలిసిన, మీరు నవ్వను అని అంటే నేను ఒక సంగతి చెప్తాను. అదేంటనంటే ఒకసారి 7:30-8 అయింటుంది, నాటూరుకి వెళ్ళాము. ఏదో మరి అది దినాలలో మరి ఎందుకో ఏమో చాలా ఏళ్ళ క్రితం ఒక పందికొక్కును కొట్టిన. నేను పందికొక్కును కొట్టిన. పందికొక్కు ఎదురు తిరిగితే ఎంత దూరం వరకు వచ్చిందో తెలిసిన. నాటూరు ఎవరన్నా చూసినారా? ఇట్లా మాలపేటకు పోయే సందు చూడలేదా? నాటూరు పోయేదా? నాటూరు చూడలేదా? కొడిదలని అనుకుని నాటూరే. ఇప్పుడు అంతా కలిసి ఉంది. మా తాతల ఇల్లు ఈ నుంచి ఆ రోడ్డు అంత దూరాన్ని ఉంటుంది, మెయిన్ రోడ్డుకు. అక్కడ కొట్టిన ఒక పందికొక్కును కొడితే, కాలువలు ఉన్నదాన్ని కొడితే అది ఎంబడి పడితే దడ అని అంటారు పైన. ఆ వెనక్కి అంత దూరం ఆ కల్లాల మధ్యన ఇట తిరిగి అక్కడ ట్యాంక్ ఒకటి ఉంది. ఆ ట్యాంక్ దగ్గర మా పెద్దమ్మ వాళ్ళ ఇల్లు ఉంటుంది. అంత దూరం ఊరికొచ్చిన పందికొక్కు ఎంబడి పడితే, పందికొక్కు ఎంబడి పడితే ఒక పాము కాదు, పాము కూడా ఉరికిన సందర్భం, పందికొక్కు ఎంబడి పడితే ఎంత ఘోరం తెలిసిన. ఆ దినాలలో ఉరకలేక అది గుర్రం అంటుంటే వదిలే ఏడ్చి అల్లాడిపోయినటువంటి పరిస్థితి. ఇప్పుడు ప్రభు పరిపాలనలో ఏ హాని లేని పరిస్థితి. రైట్. మొక్కల సామ్రాజ్యం చూద్దాం చూడండి. 35:1. మొక్కలు అని అంటే చెట్లు, చేమలు. సముద్రాలలో ఉండేటువంటి జంతువులు కానీ, భూమి మీద ఉండే జంతువులు కానీ, అవి ఏవైనా కానీ ఏ హాని లేని రాజ్యం. యెషయా గ్రంథం 35:1 తీసినారా? 35వ అధ్యాయం 1వ వచనం ఇట్లా ఉంటుంది. అరణ్యమును ఎండిన భూమియు సంతోషించును, అడవి ఉల్లసించి కస్తూరి పుష్పము వలె పూయును. ఎంత మంచి మాట, ఎంత మంచి మాట. ఆ 4వ వచనం ఎండింగ్లో ఆయన వచ్చి తానే మిమ్మును రక్షించును. ఇదంతా కూడా అడవి ఏమంటారు, మొక్కల సంబంధమైనటువంటి రాజ్యం. విచిత్రం ఏంటంటే 9వ వచనం చూడండి, అదే అధ్యాయం 9వ వచనంలో అక్కడ సింహం ఉండదు, క్రూర జంతువులు ఉండవు, దానిని ఎక్కవు, అవి అక్కడ కనబడవు. అంటే ఈ జంతువుల యొక్క క్రూర స్వభావం తీసివేయబడినటువంటి పరిస్థితి. విమోచింపబడిన వారే అక్కడుందరు. యెహోవా విమోచించిన వారు పాటలు పాడుచూ తిరిగి సియోనుకు వత్తరు. వారి తలల మీద నిత్యానందమును, వారు ఆనంద సంతోషములు గలవారై వచ్చెదరు. దుఃఖము నిట్టూర్పు ఎగిరిపోవును. మీరు వరుస పెట్టి చదవండి 35వ అధ్యాయం 9 వచనాలు. అవండి, జంతు రాజ్యంలో హాని ఉండదు, మొక్కల రాజ్యంలో ఫలభరితమైనటువంటి స్థితిని మనం చూస్తున్నాం. క్రీస్తు పాలనలో ఇది. రైట్. కాబట్టి క్రీస్తు పాలన న్యాయమైనటువంటి పాలన. ఎన్నేళ్ళు?
ఎన్నేండ్లు? ఇది నేను చూచాయిగా చాలా అంటే స్పీడ్గా అన్నట్టుగా కొన్ని సంగతులే జ్ఞాపకం చేస్తున్నాం. చాలా వివరంగా మనం ధ్యానం చేయనన్నాం. రైట్? ఈ మాటలన్నీ కూడా మనం ధ్యానం చేయనన్నాం. మూడవ మాట పాపుల ఆఖరి తిరుగుబాటు. ఇది రక్షకుని పాలన గురించి 4 నుండి 6 వచనాలలో మనం చదువుతాము. లాస్ట్ తిరుగుబాటు అని అంటే 1000 ఏండ్లు పరిపాలన చేసినను. తిప్పండి 20వ అధ్యాయానికి రండి. యేసు ప్రభువారి యొక్క 1000 ఏండ్ల పరిపాలన అయిపోయిన తర్వాత 7వ వచనం నుండి ఇక్కడ కూడా రాయబడింది. ఎందుకైనా మంచిది కొన్ని వచనాలు చూద్దామా. 4వ వచనం నుండి 6 వచనాల మధ్యలో 4వ వచనం ఎండింగ్లో వారు బ్రతికిన వారై 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా. ఏం ఆత్మీయమైన బోధ చేస్తావు? క్రీస్తుతో కూడా రాజ్యం చేసిరి. 5వ వచనంలో 1000 సంవత్సరములు గడచు వరకు అని చదువుతూ ఉన్నాం. 6వ వచనం ఎండింగ్లో దేవునికిని క్రీస్తుకును యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా 2 సార్లు మనం చదువుతున్నాం. క్రీస్తుతో కూడా. 7వ వచనానికి రండి. 1000 సంవత్సరములు గడిచిన తర్వాత సాతాను తానున్న చెరలో నుండి ఏమవును? విడిపింపబడును. నేను ముందే చెప్పాను, బంధించబడ్డాడు. 3వ వచనంలో వాడు విడిచిపెట్టవలెను, కొంచెం కాలము వాడు విడిచిపెట్టబడవలెను. కొంచెము కాలము అనే మాట మనం ఇక్కడ చదువుతున్నాం. కొంచెం కాలం విడిచిపెట్టబడతాడు. ఈ కొంచెం కాలం 7వ వచనంలో కొంచెం కాలం వాడు విడిచిపెట్టబడితే ఏమవుతుందంట? భూమి నలుదిశల యందు జనులను లెక్కకు సముద్రపు ఇసుక వలె ఉన్న గోగు మాగోగను వారిని మోసపరచి, వాని బుద్ధే ఇది, మోసపరచి. ఇది చివరి మోసం. మొదటి మోసం ఎక్కడ జరిగింది? మొదటి మోసం ఎక్కడ జరిగింది? మీ ఇంట్లోనా మా ఇంట్లోనా? సంగతి చెప్పండి తొందరగా. ఏదైనా తోటలో జరిగింది, అది సంగతి. మా ఇల్లు కాదు, మీ ఇల్లు కాదు. ఏడ జరిగింది? మొదటి మోసం. ఎప్పుడు కూడా నూతనంగా దేవుడు ప్రారంభించిన ప్రతిదానిలో మోసం జరుగుతూనే వచ్చింది. ఏదైనా తోటలో మోసం జరిగింది. రైట్? జలప్రలయం తర్వాత నోహు గారి తాగుడుతో మోసం జరిగింది. ఈ విధంగా మోసం అనేటువంటిది జరుగుతూనే వచ్చింది. చాలా జాగ్రత్త పడాలి. ఇది చివరి మోసం. వాడు విడిపించబడితే మోసం. ఏమండి అర్థం కాదు. 1000 సంవత్సరాలు క్రీస్తుతో కూడా ఉన్నటువంటి జనాంగం, యేసు ప్రభువారితో ఉన్నటువంటి జనాంగము, ప్రభు పరిపాలనలో ఉన్నటువంటి ప్రజలు, అంతవరకు అపవాదంటే ఎవడో తెలియనటువంటి వీరు అపవాది మోసానికి గురి అయి మోసపోయి ఎవరి మీదికి తిరుగుతాడు? సాతాను విడుదల, సాతాను మోసము. ఎవరి మీదికి? నిజ విశ్వాసుల మీదికి. యెరూషలేమును క్రీస్తును నాశనం చేయడానికి అపవాది యొక్క ప్రయత్నం. అయితే ఏమని మనం చదువుతూ ఉన్నాము? 8వ వచనంలో మరి వాడు భూమి అందంతటా, అక్కడ రాయబడింది, వ్యాపించి. 9వ వచనానికి ఎదురుగా చూడండి. 9వ వచనం, పరిశుద్ధుల శిబిరము ప్రియమైన పట్టణమును ముట్టడి వేగా పరలోకము నుండి అగ్ని దిగి వచ్చి. ఏముంది? దేవుని యొద్ద నుండి అనే మాట మనం చదువుతున్నాం. దేవుని యొద్ద నుండి అగ్ని దిగి వచ్చి. ఎవరన్నా రెఫరెన్స్ చెప్తారా? దేవుని యొద్ద నుండి అగ్ని దిగి వచ్చాననే మాట. అమ్మా, ఏలియా కాలం ఉంది రాజుల గ్రంథంలో. ఆదికాండం 19వ అధ్యాయంలో కూడా మనం చదువుతాం. దేవుని యొద్ద నుండి అగ్ని దిగి వచ్చి అనేటువంటి మాట. అవండి ప్రత్యక్షపు గుడారపు కాలంలో కూడా దేవుని యొద్ద నుండి అగ్ని దిగి వచ్చి అనే మాట. అగ్ని దిగి వచ్చి వారిని దహించెను, ఎనటెన్నటికీ లేకుండా వారు బంధింపబడుదురు, బాధింపబడుదురు అనేటువంటి మాట మనం
చదువుతాం. 10వ వచనం చూడండి. వారిని మోసపరచిన అపవాది అగ్నిగంధకములు గల గుండములో పడవేయబడెను. అచట క్రూర మృగము అబద్ధ ప్రవక్త ఉన్నారు. అచట క్రూర మృగమును అబద్ధ ప్రవక్తయు ఉన్నారు. వారు యుగ యుగములు రాత్రింబగళ్ళు ఏం చేయబడతారు? బాధింపబడుదురు. ఇది అపవాది యొక్క ఫైనల్ నాశనము. అపవాది లేని స్థితి ఇప్పుడు 1000 ఏళ్ల పరిపాలన తర్వాత వాడు విడిపింపబడి శిక్షింపబడి వాణ్ణి పూర్తిగా తీసివేసిపోయేటువంటి సమయం భవిష్యత్తులో ఉంది ప్రియులారా. అది ఎంత దూరమో కాదు, తర్వాత ధ్యానం చేయొచ్చు. 4వ మాటకు వెళ్దాం, ముగిద్దాం. పాపము స్థిరముగా అనంటే ఉన్నది మొత్తం పూర్తిగా తీసివేయబడిన కాలం. 9-10 వచనాలలో సాతాను ఎన్నటెన్నటికీ లేకుండా తీసివేయబడడం, తుది వినాశనము. ఇది 10వ వచనంలో నిత్య శిక్ష. దీని కొరకు మన విశ్వాస జీవితాలకు పరీక్ష ఏంటంటే మన నిరీక్షణ. మన నిరీక్షణ ఏమై ఉండాలి? అది ఆలోచన చేయాలి. మన నిరీక్షణ ఎలా ఉండాలి? యేసు ప్రభు మీద పూర్తిగా ఆనుకొని ఉండాలి ప్రియులారా. నేనైతే ఇలా జ్ఞాపకం చేస్తాను. నిరీక్షణ ఏంటంటే ప్రవచనాలు అన్నీ పూర్తిగా నెరవేరబడ్డాయి ఆ సమయానికి. కాబట్టి విశ్వాసులముగా మన నిరీక్షణ దేవుని మీద ఎంతగానో ఉండవలసి ఉంటుంది. రెండవది ప్రోత్సాహం ఏంటంటే దేవునికి స్తోత్రం, హల్లెలూయా, అపవాది పూర్తిగా తీసివేయబడతాడు. ప్రభునామమునకు మహిమ కలుగునుగాక. 3వ మాట సువార్తీకరణ అనేటువంటిది మనం చేయాల్సిన పని. లేదా ఆ దినానికి మనము సువార్తీకరణ వలన, సువార్తను చెప్పుట వలన ఆత్మీయమైన విజేతలం అవుతాం. ఆత్మీయమైన విజేతలం, అదే ఫైనల్. ఆత్మీయమైనటువంటి జీవితంలో విజయం పొందడమే ఫైనల్. అదే మనల్ని అక్కడ నిలబెట్టేటువంటిది. లాస్ట్ మాట పరీక్ష. ఏమని చూసుకుందాము? నేను రక్షించబడి, నేనైతే ఇట్లా రాసిన, మీరు రక్షించబడి ప్రభువును సేవిస్తున్నారని నమ్ముచున్నాను. అనగా ప్రభువును ఆరాధిస్తున్నారా? నీకు కూలి పని దొరికితే, నీకు గడెం దొరికితే, నీకు అవసరత కొరకై ప్రభు ఆరాధనను ఎగరగొడితే, నీకు రావాల్సిన దీవెనలను ప్రభు కట్ చేస్తే ఏం చేసుకుంటావు? నీ పనిని బట్టి దేవుని పనిని పాడు చేయకండి అని వాక్యం చెబుతుంటే, నా పని, నా కూలి, నా పరిస్థితి నేనే చూసుకుంటా ప్రభువా, నీకెందుకు ప్రభువా అనడానికి వీలే లేదు ప్రియులారా. ఎందుకొరకు? సరైనటువంటి అనుకూలతలు ఆయన కలిగించేటువంటి వాడు. అవసరం ఉండి ఇరుకులో పడతామేమో, ప్రభు పని కొరకై వెళ్తుండగా ఇరుకులో పడతామేమో, ప్రభు నామ మహిమార్థమై మనం చేసేటువంటి పనులను బట్టి ఇరుకున పడతామేమో. నన్ను ఒకసారి ఈ మాట చెప్పి ముగిస్తాను, నాకు ఇంకా కొన్ని సెకండ్లు టైం ఉంది. నేను ఒకసారి ఒకరు పిలిస్తే వెళ్ళినా, ఏం చేయాలబ్బా వెళ్ళకపోతే ఇబ్బంది, వెళితే నాకు మనసు తట్టుకోలేను, సరే పడే ఇబ్బంది ఏందో నేనే పడదామని సరే వస్తాను పడినని పోయిన పిల్లరా. ఆడిపోయిన తర్వాత అన్నా నీవెందుకు వచ్చినావు ఈ లేక్ పంచాయతీకి పా అని పంపించావు. కానీ నన్ను, నాకు కావాల్సినది ఇదే తండ్రి, వాళ్ళని ఏమనలేక నేనేమనుకోలేక
నేనే బాధపడదాం అనుకొని వచ్చినా అనుకొని మనసులో ఆయనకు ధన్యవాదాలు చెప్పుకొని అదే పత వచ్చేసిన. దేవుడు మార్గాన్ని ఏదో ఒక రీతిగా ఏర్పాటు చేస్తాడు ప్రియులారా. కాబట్టి ప్రభు మనకిచ్చినటువంటి దీవెనను చేజేతులారా దయచేసి పోగొట్టుకొనకండి. వాక్యం చదవండి, ధ్యానం చేయండి, ప్రభు కొరకు నిలబడండి, వాక్యం చెప్పడానికి సిద్ధంగండి, విశ్వాసులుగా తీర్కొనండి. అండి లాస్ట్ మాట మనం చదువుకొని ముగించుకుందాము. యోహాను సువార్త 3:16 ఏముంటుంది? మొదటి లైను తీస్తున్నారా? దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. మనం నమ్మిన ప్రభు ప్రేమ కలిగినటువంటి ప్రభు కాబట్టి మనల్ని మనం పరీక్షించుకుంటూ ప్రేమ కలిగిన ప్రభు మీద ఆనుకొని ముందుకు సాగుదాం. దేవుడి మాటలు మన కొరకై దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. దయాళుడైనటువంటి తండ్రి స్తోత్రములు. నీ నామమును బట్టి కొద్దిగా అలా ధ్యానం చేసుకున్నాము స్వామి, సహాయం దయచేయండి. మరి ఉన్న పరిస్థితులను మా దృష్టిలో ఉన్నటువంటి జరుగుతున్న పరిణామాలు నైనా మా దృష్టిలో చాలా ఇబ్బందికరమైనటువంటివే. అయితే వాటన్నిటిలో నుండి మీరు తప్పించేటువంటి దేవుడు నాయన, కృతజ్ఞతలు, స్తోత్రాలు. నైనా ఈ సమయంలో తిరిగి మేము నీ పిల్లలముగా మా గృహాలకు వెళ్తున్నాం. ప్రభువా, నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, దుర్దశలు అట్టువాడు సహోదరుడిగా ఉండను. నిజమే, మా ప్రభువారు మా కొరకు ప్రాణమిట్టిన ప్రభు, మా కొరకు విమోచకుడు, మా కొరకు బలైనటువంటి దేవుడు, మా కొరకు మరణాన్ని జయించిన దేవుడు. నైనా మాకున్న దుర్దశ నుండి మమ్మల్ని తప్పించిన మా ప్రియమైనటువంటి ప్రభు, అందును బట్టి వేవేల కోట్ల స్తోత్రములు స్తోత్రములు స్తుతులు స్తోత్రములు సమర్పిస్తూ ఉన్నాం, ఆరాధిస్తూ ఉన్నాం, మహిమపరుస్తూ ఉన్నాం, ఘనపరుస్తూ ఉన్నాం. దీవించి పంపాల్సిందిగా వేడుతూ ఉన్నాం నాయన. యుగములు అని ప్రారంభించుకొని ఈ దినానికి ఈ విధంగా ఏదో మీరు నాకు ఇచ్చిన అల్పుడైన నాకు ఇచ్చిన తలంపులను, మీ భక్తుల ఆలోచనలను కొన్నింటిని ఈ విధంగా పంచుకొనటానికి మీరు ఇచ్చిన కృపకై స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. రానున్న కాలం కృపతో మీరు జ్ఞాపకం చేసుకొనండి. చాలిన సహాయం ఇచ్చి, దీవెన ఇచ్చి, కృపని ఇచ్చి ఆశీర్వదించాల్సిందిగా వేడుకుంటూ స్తోత్రములు చెల్లిస్తూ దీవించి పంపుమని నీ సంఘమును నీదైనటువంటి కృపలో భద్రం చేస్తున్నందుకు స్తోత్రం చెల్లిస్తూ, ప్రార్థన కావలిన వారికి కావలసిన సహాయం అనుగ్రహించి ఆశీర్వదించి అక్కరలు తీర్చాల్సిందిగా వేడుకుంటూ యేసు ప్రభువు అను శ్రేష్టమైన నామమున స్తుతించి స్తోత్రం చెల్లించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.